ఇక సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్ అరాచకాలు చేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. డిజిటల్ కార్పొరేషన్ నుంచి 65 మందికి జీతాలిచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరతామన్నారు సోమిరెడ్డి. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీతాలిచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థి పార్టీని ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో, ఒక ఎక్స్లో, ఒక ఫేస్ టైంలో, ఫేస్బుక్లో, అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా క్రూరంగా మార్పింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాళ్ళది పెట్టి బాడీ వేరే వాళ్ళది పెట్టి ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది? ఏమన్నా ప్రభుత్వ చట్టాల కింద ఉందా? ఇట భారతదేశ ప్రభుత్వం చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందా? ఏదైనా ఉంటే చూపించండి. ఎక్కడుందో చెప్పండి. ఎంత దారుణం ఇది! వర్రా రవీంద్రారెడ్డి అంటే సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్, అవినాష్ రెడ్డి డైరెక్షన్స్, వీళ్ళంతా ఈరోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా, అంటే 12 నుంచి 19 వరకు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో, వర్రా రవీంద్రారెడ్డి అయితే భారతీయ సిమెంట్స్లో, 19 గవర్నమెంట్ రాగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆయన వాసుదేవ్ రెడ్డి. ఆయనకి 3.5 లక్షల రూపాయల జీతం. దాదాపు 65 మంది ఆయన సిబ్బందికి జీతాలు కార్పొరేషన్లో. దాంట్లో 12 మంది వైసీపీ సోషల్ మీడియాలో బరితెగించి పనిచేసే వాళ్ళకి జీతాలు. వాళ్ళు వ్యక్తిత్వ హననం, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు గారు, ఆఖరికి విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ, అంటే ఘోరంగా